నా జాబ్ ఇంకొకరికి ఇచ్చేస్తున్నారు మీరు మనీ తీసుకొని. మరి నాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇది కామన్ అండి. చెయ్యి కొడుతున్నావు. ఏమైంది? వేయకూడదా? నువ్వు నాకు తెలుసా పరిచయమా? ఎట్లా అంటావేంది? అంటే నువ్వు నాకు ఆల్రెడీ పరిచయం లేదు కదా. మెల్లగా టచ్ చేస్తున్నా. నువ్వు నచ్చావు కాబట్టి మాట్లాడుతున్నా. ప్రూఫ్స్ అవన్నీ చూపిస్తానులే. ఫస్ట్లే డబ్బులు ఎంతమంది దగ్గర తిన్నావు అంటున్నా. ఎప్పుడు చూసావా? ఏం చేస్తున్నావు? ఏంది ఏంది మేడం? ఏంది కథ చెప్పు. ఇప్పుడే నీ మీద హరాస్ కేసు మీద ఏమని అంటే చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయి. అవి జాబ్ వచ్చిందే మీకు వస్తుంది కదా, నాకైతే రాదు కదా. అట్లా కాదు, మీరు సీరియస్ అవ్వకండి. చిన్న చిన్న డౌట్స్ అంతే. సీరియస్ ఏం కాదు, నేను మామూలుగా అడుగుతున్నా అంతే కాదు. అంటే ఇప్పుడు జాబ్ వచ్చిన తర్వాత మనీ కడితే ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అని? లేదండి, జాబ్ కోసం ముందే కట్టాలా. అంటే ఒకవేళ మీరు ఇప్పుడు అంటున్నారు వేరే వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు మాట్లాడతారు, డబ్బులు కట్టి వాళ్ళతో మాట్లాడాలి కదండి. మరి అంటే నేను మాట్లాడచ్చు మరి వాళ్ళతోటి? మీరు ఎట్లా మాట్లాడేస్తారండి? అంటే నేను మనీ కడుతున్నా కదా, నాకు చిన్న డౌట్. తీసుకెళ్ళి వాళ్ళకి కడతాను, మీరు రారు కదా. అంటే ఆయన ఎక్కడ ఉంటారు మరి? ఆయన వేరే చోట ఉంటాడండి. మరి మీరు ఎక్కడ ఉంటారు? నేను ఇక్కడ సికింద్రాబాద్లో ఉంటాను. సికింద్రాబాద్లోనే ఉంటారా? మరి ఆయన ఒకసారి కలిసి మాట్లాడితే నాకు కూడా కొంచెం నమ్మకం వస్తుంది కదా అని. అది ఎంత నమ్మకం లేకుండా ఎట్లా వచ్చావు నువ్వు? నేనే అంటే అట్లేం కాదు, నాకు నమ్మకం వస్తుంది చెప్తున్నా కదా. నువ్వు ఇప్పుడు మాట్లాడుతుంటే మెల్లమెల్లగా నమ్మకం వస్తుంది. మీరు చెప్తున్నారు 20 మందికి ఇప్పించినా, ప్రూఫ్స్ ఇస్తాను చెప్తున్నా కదా. అదే అంటున్నా, ఒకసారి తనతో మాట్లాడితే బాగుంటుందేమో అని. అలా ఎలా మాట్లాడతారండి మీరు? మనీ కడుతున్నావు కదా. మనీ కడుతున్నారు. అరే మీ జాబ్ కోసం మీరు కడుతున్నారు. అది అదే నా జాబ్ కోసమే కడుతున్నా, కానీ నేను మనీ కడుతున్నప్పుడు తనతో మాట్లాడే రైట్స్ నాకు ఉంటాయి కదా ఏమో అని. మాట్లాడతారు అంటే తను ఎవరితో మాట్లాడుతాను, తను ఎట్లా జాబ్ తెప్పిస్తున్నాడు అని. మీకు ఎవరు ఇచ్చారు అసలు నెంబర్? నా నెంబర్ చెప్పండి. అంటే ఇన్స్టిట్యూట్ దగ్గర ఒక అన్న పరిచయం అయి ఉండే, ఆయన చెప్పింది ఇట్లా జాబ్స్ ఇప్పిస్తారు, గవర్నమెంట్ జాబ్స్, ఇంత కష్టపడాల్సిన అవసరం ఉండదు, మనీ కడితే చాలా అని చెప్పి ఉండే. అంటే ఇప్పుడు మీకు నేనంటే ఎగ్జామ్ రాకుండా డైరెక్ట్ జాబ్ తెప్పించుకుంటా, మళ్ళీ ఎగ్జామ్ రాసి వచ్చేట పరిస్థితి ఏంటి? అంటే ఇప్పుడు నేను మీకు మనీ కడుతున్నా, ఈ వేరెవరో జాబ్లో ఎక్కాల్సిన నేను ఎక్కుతున్నా కదా వాళ్ళ ప్లేస్లో, అంటే వాళ్ళ సిచ్యువేషన్ ఎట్లా చేస్తారండి? వాళ్ళ ప్రాబ్లం కాదండి. ఇప్పుడు సపోజ్ నేనే ఎగ్జామ్ రాసి వచ్చినా అనుకోండి, నా జాబ్ ఇంకొకరికి ఇచ్చేస్తున్నారు మీరు మనీ తీసుకొని, మరి నాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇది కామన్ అండి. నమ్మకం లేదంటున్నావు కదా. నమ్మకం వస్తలేదు అంటున్నా. ఇప్పుడే కదా పరిచయం అయింది, ఫస్ట్ టైం నీతో మాట్లాడుతుంది. ఫస్ట్ టైం మాట్లాడినా నమ్మకం లేని ఇక్కడ దాకా వచ్చావు. నమ్మకం లేని ఇట్లా దాకా వచ్చినా అంటే జస్ట్ తెలుసుకుందామని వచ్చినా. ఇప్పుడు మాట్లాడే కొద్దీ నమ్మకం వస్తుంది కదా. అదే నువ్వు ఎట్లా జాబ్ ఇప్పిస్తావో మాకు తెలుసుకుందామని. నేనేం డిఫరెంట్గా మాట్లాడుతున్నాను, ఎట్లా ఏం తెలుసుకున్నా? ఇప్పిస్తావులే కానీ ఏమి అంటే నువ్వు డిఫరెంట్గా మాట్లాడితే నేనేమనాలి దానికి? అదే నమ్మకం రావట్లేదా, ఏం చేయాలంటే నేనేం చెప్తా ఏం చేయాలని. వస్తుంది నమ్మకం, ఇప్పుడే కాదు, నువ్వు చెప్పేదాన్ని బట్టి వస్తుంది నమ్మకం. నువ్వు వాళ్ళతో మాట్లాడించి ఏమైనా చెప్పిస్తే అప్పుడు వస్తుంది నమ్మకం. ఇంకేదైనా అంటే ఇంకేమనుకున్నావు? ఆల్రెడీ నువ్వు జాబ్ ఇప్పించిన లవర్ ఏంది? లవర్ ఎట్లా అనుకుంటా? ఫస్ట్ టైం పరిచయం అయితే అట్లా లవర్ అనుకుంటారు. ఇప్పుడే కదా నేను కలిసి మాట్లాడుతుంది. సో ఇప్పుడు ఏమంటావు మరి? వాళ్ళతో ఎందుకబ్బా? వాళ్ళతో సరే నేను కలవను మరి. మన గురించి ఇప్పుడు మన గురించి మాట్లాడేది ఏమంటే, నువ్వు ఎలాగో జాబ్ వేయడానికి వచ్చిన మేడం, నేనేం చెప్తా దానికి? ఇంకేం మాట్లాడతాను నీతో? నువ్వు ఆల్రెడీ జాబ్ అయితే ఇప్పించినావు, చెయ్యి కొడుతున్నావు. నువ్వు నాకు తెలుసా పరిచయమా? అంటే నువ్వు నాకు ఆల్రెడీ పరిచయం లేదు కదా.
పరిచయం పెంచుకుంటే పరిచయం ఉంటుంది, కానీ మీరు ఎందుకు ఇట్లా వేరే టైప్లో ఎందుకు చేస్తారు? అంటే ఎలా ఎలాంటి ఇప్పుడు చెప్తున్నావు కదా, ఇట్లాంటి కూడా తప్పేనా? చేయందుకు పడుతున్నావు అని. పరిచయం చేసుకుని కూడా తప్పేనా? పరిచయం చేసుకో, మాట్లాడే పరిచయం ఇట్లా చేసుకుంటాం కదా. ఏమైంది ఇప్పుడు? నేనేం చేస్తాను? కాదు ఇప్పుడు నువ్వేం చేస్తావు, నేనేమంటాను నువ్వేం చేస్తావు అంటలే కానీ చేయందుకు పడుతున్నావు. అరే ఏమైందబ్బా? కాదు, నువ్వు జాబ్ ఇప్పనికి వచ్చినావు, నీకు కావాల్సింది మనీ, నేను ఇప్పిస్తా, ప్రాబ్లం లేదు. కానీ ఇప్పుడు ఇట్లా ఎందుకు బిహేవ్ చేస్తున్నావు? నువ్వు పైన మీ పైన ఉన్న కలిపేమని చెప్పిన దానికి నువ్వు ఇట్లా ఎందుకు చేస్తున్నావు? మరి వాళ్ళతో నీకెందుకు? మన గురించి చెప్పు, మన గురించి మాట్లాడు. ఇదంతా ఎందుకు చేస్తున్నావు? మరి మాట్లాడు, మన గురించి మాట్లాడు. ఇదంతా ఎందుకు చేస్తున్నావు? ఏంది అట్లా మాట్లాడుతావు? అట్లే ఇంకెట్లా మాట్లాడతారు? మరి ఎట్లా మాట్లాడుతున్నావు? బాగానే మాట్లాడుతున్నావు కదా. నువ్వు బాగానే మాట్లాడుతున్నావు, నాకే డిఫరెంట్గా అనిపిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది? ఇది నేనేమన్నా బాయ్ ఫ్రెండ్ అనుకుంటున్నావు అట్లా బిహేవ్ చేయడానికి? అనుకోకూడదా? అనుకునే చేస్తాను. నీకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా. నాకు లేరు అబ్బాయి ఎవరు. చూస్తే అట్లా కనిపిస్తలేదు. నాకు ఎవరు లేరు. నాకైతే డౌటే. నీతో మాట్లాడినాక అనిపిస్తుంది ఇప్పుడు. ఏమనిపిస్తుంది? బాయ్ ఫ్రెండ్ ఎవరు అని? నేను బాయ్ ఫ్రెండ్నా? అంత లేదు. నేనెందుకు బాయ్ ఫ్రెండ్ అవుతా? ఇప్పుడే పరిచయం అయింది మనం. నేను నచ్చలేదా? బాగాలేనా? నువ్వెందుకు బాగాలే? బాగానే ఉన్నావు. మరి బాగానే ఉన్నావు, కానీ నాకు ఇప్పుడు ఒకటి అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? లవర్ చేసుకోవచ్చు అనిపిస్తుంది. మరి చేసుకుంటే నాకు ఏమైనా డిస్కౌంట్ ఉంటుందా? మరి దానిలో ఏం కావాలండి డిస్కౌంట్? నీ బాయ్ ఫ్రెండ్కి ఫ్రీగా జాబ్ కూడా ఇప్పలేవా? ఎందుకు ఇప్పలేదు? మరి నాకు ఇప్పేసుగా. ఎందుకు ఇప్పింది? ఇప్పిస్తానని చెప్పా కదా. ఇప్పిస్తావా ఫ్రీగా? ఎలాంటి ఇప్పిస్తాను. నాకేమైనా ఇస్తున్నావు డబ్బులు? నాకేం ఇట్లేదు. నువ్వు వాళ్ళకి ఇస్తున్నావు డబ్బులు. నీ కమిషన్ ఎట్లా వస్తుంది? వాళ్ళకి నువ్వు మాట్లాడచ్చు కదా, నా బాయ్ ఫ్రెండ్కి జాబ్ అని చెప్పేసి. కమిషన్ లేకుండానే వాళ్ళకి డబ్బుల గురించి మాట్లాడాను. గురించి నీ కమిషన్ తీసా? నేను తీసేసి మాట్లాడాను. నా కమిషన్ లేదు ఇక్కడ. నీ కమిషన్ లేకుండా ఉంటాను. నిజం. ఎందుకంత యాక్టింగ్ చేస్తావు? ఇప్పుడే నువ్వు అన్నావు ఫ్రెండ్ అన్నావు, బాయ్ ఫ్రెండ్ అన్నావు. నువ్వు ఫోన్లో మాట్లాడినప్పుడు నీ వాయిస్ నచ్చేసి నాకు కమిషన్ లేకుండా వాళ్ళ డబ్బులు మాట్లాడాను. ఇప్పుడు ఇంకా మాట్లాడు. మరి మా బాయ్ ఫ్రెండ్ తక్కువ చేయండి, ఇంకా చేయాలి ఒప్పించు. మరి బాయ్ ఫ్రెండ్ కోసం ఆ మాత్రం చేయలేవా? అరే ఎలా ఎలా ఒప్పుకుంటారబ్బా? అరే మరి నువ్వు ఎందుకున్నావు? మరి వదిలిపెట్టుకుంటారా వాళ్ళు? వదిలిపెట్టుకోరు కదా. మరి నేను కావాలా, నీ మనీ కావాలా? ఇది నీకు జాబ్ కావాలా, నేను కావాలా? అంటే ఇప్పుడు నేను చూసుకుంటే మళ్ళీ జాబ్ వద్దా? తర్వాత నిన్నెట్లా చూసుకుంటా? తర్వాత నిన్నెట్లా చూసుకుంటా? ఇటు నేను ఉంటా. నువ్వు ఎట్లా ఉంటావు? మరి జాబ్ ఇప్పించు. అరే మళ్ళీ అదే అంటూ ఫ్రీగా ఇప్పించు జాబ్. డబ్బులు లేకుండా ఏరబ్బా? ఎందుకు ఎవరు? ఎవరు అంటే నా కోసం ఆ మాత్రం చేయలేవా? నీ కోసం చేస్తాను కాబట్టి కమిషన్ లేకుండా మాట్లాడుతున్నాను నేను. నీ కమిషన్ ఏముంది? మా అంటే ఎంత వస్తుంది నీ కమిషన్? అరే కమిషన్ ఏముంది? మహా అయితే 1,00,000 2 లక్షలు, అంతకన్నా ఎక్కువ రావు. ఇప్పుడు ఏం లేకుండానే నీ కమిషన్ లేకుండానే మాట్లాడు 10 లక్షలు. అంటే ఇప్పుడు నాకు తెలిసి నువ్వు బాయ్ ఫ్రెండ్ కోసం ఆ మాత్రం చేయలేవు. అరే చేస్తున్నాను. చేయలేవు. కమిషన్ లేకుండానే చేస్తున్నా ఇప్పుడు నీ కోసం. నిజమా? ఫస్ట్ టైం కలిసినప్పుడు నాతో ఇట్లా మాట్లాడుతున్నావు. నీ వాయిస్ నచ్చింది ఎందుకో, రాగానే మళ్ళీ నేను చూడంగానే నువ్వు నచ్చేసావు నాకు, అందుకని మాట్లాడు. ఇవంతా జోక్స్. జోక్ కాదు, నిజం. ఎట్లా నమ్మాలి? ఎందుకు నమ్మవు నన్ను? ఎందుకు నమ్మవు? ఎందుకంటే ఏం చేయాలా నమ్మాలంటే? నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు, నాకు ఫ్రీగా జాబ్ ఇప్పించాలి. నమ్మని అట్లా రాదంటుంటే మళ్ళీ అదే మాట్లాడుతావు. మరి ఎట్లా వస్తుంది? నువ్వు ఆల్రెడీ ఫస్ట్ టైం ఇప్పుడు పరిచయం అయినప్పుడు ఇంత క్లోజ్గా బాయ్ ఫ్రెండ్ అన్నావు, మెల్లగా టచ్ చేస్తున్నావు. నువ్వు నచ్చావు కాబట్టి మాట్లాడుతున్నావు. ఏం చేస్తావు? జాబ్ ఇప్పిస్తా అన్నది ఏమైనా అన్నమాట. ఎంతమందికి ఇప్పించారు మేడం? మాక్సిమం 20 మంది 30 మంది దాకా ఇప్పించారా? ఇదే బిజినెస్ మీది? ఎట్లా నీకు పరిచయం ఎట్లా? మరి జాబ్ ఇప్పించేటప్పుడు గవర్నమెంట్ జాబ్ అంటే అంత ఈజీగా ఉంటుంది కదా? మనీ కట్టి ఇప్పిస్తారా? ఎంత బాగానే 10 మంది దా ఎంతమంది అన్నారు ఇప్పుడు? 20 మందిదా? ఓకే. ఎంతమంది ఏమంటుంది మళ్ళీ? ఓకేనా నీకు ఇప్పిస్తుందంట? ఓకే సరే. డబ్బులు కడితే వస్తాయండి, మీరైతే భయపడాల్సిన అవసరం. తనకైతే జాబ్ వచ్చింది. ఎంత కట్టాలి? 10 లక్షలు. 10 లక్షలు.
10 లక్షలు అడుగుతారా గవర్నమెంట్ జాబ్కి? అంతే 2-3 లక్షలు అంటే సరే 2-3 లక్షలు అయితే ఓకే కానీ కూర్చుంటా పర్లేదు కానీ ఒక 2-3 లక్షలు అంటే మనకోవచ్చు. 10 లక్షలు అంటే ఎక్కడి నుంచి వస్తుంది మేడం? అంతేనండి ఇక్కడ జాబ్లు ఇచ్చేవాడు అంతే. దొంగతనం చేసి కావాలి మనకు దొంగతనం ఎందుకండి? కాదు 2-3 లక్షలు అంటే మనకొచ్చు కానీ 10 లక్షలు అంటే ఏం పెద్ద జాబ్? ఏం జాబ్ ఇప్పిస్తారు మీరు? డబ్బులు బట్టే ఉంటుంది. డబ్బులు బట్టే. ఇప్పుడు 10 లక్షలు అన్నారు, ఏం జాబ్ అంటున్నా నేను? పిఏకి 10 లక్షలు ఇప్పిస్తాను. 10 లక్షలు పెట్టాలి పిఏకి? నువ్వు ఏమైనా కలెక్టర్ జాబ్ ఇప్పిస్తున్నట్టే 10 లక్షలు అడుగుతున్నావు అంతేనా? అదేంది కాదు నేను అనేది పిఏ జాబ్కి 10 లక్షలు పెట్టాలా అంటున్నావు. అదేం కలెక్టర్ జాబ్, బ్యాంక్ ఎంప్లాయీ లేదా పెద్ద పెద్ద జాబ్ కాదు కదా అది. మరి దాన్ని 10 లక్షలు ఎట్లా తీసుకుంటారు? ఎవరు ఎవరు ఫోన్ మాట్లాడదాం. ఎవరు నీ అన్నాడు కదా ఇప్పుడు వేరే అతను ఉన్నాడు, మీ తెలిసిన వాళ్ళు ఎవరు జాబ్ ఇప్పిస్తారో ఆ నెంబర్ మాట్లాడతాం. చెప్పండి మేడం, ఎవరు ఆ నెంబర్ చెప్పు. ఇప్పుడు మీకు జాబ్ ఎవడో ఇప్పిస్తా అన్నాడు కదా, ఎవరు మీకు తెలిసిన వాళ్ళే కదా ఆడ ఇప్పించేటోడు, అంతా మాట్లాడతాం. ఒకడు ఆడ ఏం చేస్తుంటాడు? నేను అదన్నట్టు. అవును అవునా? ఇక్కడ 10 లక్షలు అడుగుతారు. ఎవరు అతను? కలెక్టరా లేకపోతే ఎవరు ఆడ జాబ్ ఇచ్చేటోడు అంటున్నా? ఏం జాబ్ చేస్తాడాను? మీకు అవసరం లేదండి వారి గురించి, మీకు అవసరం లేదు. ఏదైనా ఉంటే బ్రోకర్ ఆడు. బ్రోకరా? బ్రోకర్ అనుకోండి, ఏమైనా అనుకోండి, జాబ్లు ఇప్పిస్తాను కాబట్టి మీరు ఏమన్నా. నిన్న అన్నట్లే నేను ఇప్పుడు నీ ఎవరైతే జాబ్ నువ్వు పోయి డబ్బులు ఇస్తా అంటున్నావు కదా వేరే అతనికి, ఆయన అడుగుతున్నా బ్రోకరా లేకుంటే ఏమైనా జాబ్ చేస్తారా? గవర్నమెంట్ జాబ్. ఏం గవర్నమెంట్ జాబ్ లో చేస్తాడు? ఎందుకండి ఇదంతా? ఎందుకని డబ్బులు ఊరికనే ఇచ్చేస్తారు నీకు 10 లక్షలు అడగానే. జాబ్ లేకుండా తీసుకుంటున్నారు. అవునా? మస్తు డ్రామాలు చేస్తున్నావు కదా నువ్వు. ఎంతమంది ఇట్లా మోసం చేసినావు? ఎవరు చెప్పారు డ్రామా చేస్తున్నారని? నువ్వే చేసేది, ఇంకెవరు? నీకు చెప్పారా? ఏమైనా ప్రూఫ్స్ ఉంది? ప్రూఫ్స్ అవన్నీ చూపిస్తానులే ఫస్ట్లే. ఏం కథ చేస్తున్నాను? నీ బిజినెస్ ఏంది? ఇదేనా నీ బిజినెస్? ఏం జాబ్ ఇప్పకుండా డబ్బులు దుబ్బేయడం? ఎంతమంది దగ్గర తిన్నావు ఇట్లా డబ్బులు? ఎంతమంది దగ్గర తిన్నావు అంటున్నా? కథలు చేయకు. మేడం మేడం అనుకుంటా మర్యాద ఇస్తుంటే నీకు కథలు చేస్తున్నావు. లేడీస్ అనుకుంటా 10 లక్షలు ఇట్లానే నువ్వు చేసేటప్పుడు తెలియదా? నువ్వు ఏమైనా మోసం చేయలే? నేను పిలిపిస్తా, ఆగు, తొందర పడుతున్నావు. నువ్వు ఏమైనా మోసం చేసినావు అన్ని బయటికి పెడతా. కథలు తెగకు నువ్వు. ప్రూఫ్స్ ఏంది? ప్రూఫ్స్ నువ్వు చేసినావు జాబ్. ఇప్పుడు మాట్లాడు మరి. ఆయనకి ఎవడు జాబ్ ఏమి ఇప్పిస్తాడు? మాట్లాడు. ఎలాంటి జాబ్ ఇప్పిస్తాడు మాట్లాడిపి. ఏ పోస్ట్ ఎక్కడ ఏంది అంతా వాడు ఎవడు అంతా మాట్లాడిపి. అంత నమ్మకం ఇస్తున్నావు కదా, అంత మాట్లాడి మోసం చేసి డబ్బులు తీసుకొని తెగేసే బ్యాచ్ నువ్వు. ఇక్కడ వచ్చి మస్తు కానీలు నడుపుతున్నావా? నువ్వే. ఎప్పుడేంది? ఎప్పుడు మస్తు నాటకాలు చేస్తున్నావు కదా. మరి ఎందుకు మోసం చేయడం? ఎంతో కష్టపడి వాళ్ళు డబ్బులు సంపాదించుకొని రూపాయి కూడబెట్టి జాబ్ ఎత్తుకొని ఎక్కడెక్కడో తిరిగి వాళ్ళ బాధలు వాళ్ళు పడుతుంటే అలాంటి వాళ్ళు నమ్మి నువ్వు వాళ్ళ దగ్గర దొబ్బిస్తావు డబ్బులు. కథలు చేస్తున్నావు, కథలు మస్తు డ్రామాలు చేస్తున్నావు. ఎంతమందిని ఇట్లా చేసి ఇది చేసినావు? ఫోన్ చేయి ఎవరికి మాట్లాడుతున్నా? ఎందుకు కథలు చేస్తున్నావు? ఏంది డ్రామాలా? ఏం చేస్తున్నావు? ఏంది ఏంది మేడం? ఏంది కథ చెప్పు. ఏమని నువ్వు మానభంగం చేస్తున్నావు అని చెప్పి పోలీసులకి ఫోన్ చేస్తాను ఇప్పుడు. చేసిందంతా నేను రికార్డ్ చేసా. అవునా? ఏమేం చేస్తావు? ఎవరికి ఫోన్ చేస్తావు? చేయి మేడం. మస్తు మస్తు నా డ్రామాలు నడుపుతున్నావు. పెట్టు ఫోన్ చేసి చూద్దాం. ఫోన్ చేయి చూద్దాం. ఫోన్ చేయి. అవునా? మాట్లాడదాం. ఏ పోలీసు పిలుస్తావు? ఏమైనా హెరాస్ చేసినా? నీకు ఏమైనా చేసినా? ఇప్పుడు నువ్వు తప్పు చేసి నీకు సిగ్గు లేదు. నువ్వు ఎంతమందిని మోసం చేసి డబ్బులు దొబ్బి తిని మళ్ళీ నా మీద రివర్స్ గా నా హెరాస్మెంట్ కేసు పెడతావా? నువ్వు మస్తు డ్రామాలు నడుపుతున్నావు. ఇవన్నీ చేసినావు. పిలిపిస్తావు బయటికి. ముని అని తీసుకురా. ఇవ్వడాడు వస్తున్నావు. కథలు చేస్తున్నావు మస్తు. నిన్న అంటే నేను హెరాస్మెంట్ చేస్తున్నాను. ఏంది జుట్టు ఏంది ఇట్లా విడుపుకొని ఇవన్నీ భయపెడతావు అనుకుంటున్నావు? అట్లా చేస్తే భయపడతారు అనుకున్నా. ఇక్కడ తెలియదా? అడుగురా మళ్ళీ ఆడ ఇక్కడ ముందులే.
అదే మేడం మీ దగ్గర మేడం మోసం చేశారు ఇస్తారని 4 లక్షలు తీసుకున్నారు మేడం జాబ్ ఏమేనా ఈమెనా 4 లక్షలు జాబ్ వర్లకమ్మా ఒక్క నిమిషం రొమాంటిక్ గా మాట్లాడని రికార్డ్ చేసి పెట్టిందన్న మొత్తం నీతో ఏం మాట్లాడుతుండమని అయ్యగారు మాట్లాడాకు నీతో ఏం మాట్లాడుతుండే ఏం మాట్లాడు 10 లక్షలు 4 లక్షలు తీసుకున్నా మొత్తం ఈమెకి ఇచ్చాను 4 లక్షలు కానీ ఊర్లకు కథలు చేయకు కేసు పెట్టినా నువ్వు ఏం పీకలేవు నీకు మూతి పనులలో రాలుతాయి కథలు చేసినావు అనుకో నువ్వు చేసే కథలు అట్లా ఉన్నాయి ఒక్కొక్కరి దగ్గర 4 లక్షలు వాడు కష్టపడి వాళ్ళ అమ్మోళ్ళు ఏం చేస్తే డబ్బులు దొబ్బించుకుంటాను 4 లక్షలు జాబ్ వస్తుందని మా ఊళ్ళో ఇజ్జత్ మొత్తం పోతుంది అన్న మొత్తం మా ఊరికంతా చెప్పాను 4 లక్షలు ఇంకేమైనా ఓ కథలు చేయకు మర్యాదగా ఒప్పుకుంటే ఓకే తర్వాత ఎట్లా చేయాలి అట్లా నీతో ఏం మాట్లాడింది చేసి ఏం చేస్తావు సిగ్గు లేదా నువ్వు ఒక అమ్మాయే కదా నువ్వు లేడీవే కదా మరి వాడి మీద చేసి అంత రొమాంటిక్ గా మాట్లాడుతున్నావు ఏం చేసినావు ముగ్గురు అబ్బా ముగ్గురు కలిసి చేసినట్టే చెప్తున్నావు సిగ్గు లేదు ఏం మాట్లాడుతున్నావు ఏం కొంచెమైనా సెన్స్ ఉండాలి నీకు ఎందుకు అంత బరి తెగించి నీకు డబ్బుల కోసం అవసరం ఇవంతా మరి ఏం మాట్లాడుతున్నావు మాటలుగానే కొంచెం సిగ్గుండాలి మాట్లాడేటప్పుడు మరి ఏం మాట్లాడుతున్నావు నిన్నెవరేమి చేసారు చెప్పు నువ్వు కథలు చేయకు మూతుల పళ్ళని రాలితే మళ్ళీ కథలు చేసినావు అనుకో మీ హస్బెండ్ ఎవరు నీకు పెళ్ళి అయిందా నీకు మరి మీ హస్బెండ్ ఫోన్ చేసి ఒకసారి మాట్లాడు లేరా లేరా పెళ్లి కాలే ఇట్లా తిరిగి అందరిని మోసం చేసుకుంటూ గడుపుతున్నావు అదే ఎవరిని మోసం చేస్తున్నా చెప్పు ఎవరిని చేస్తున్నా నేను 20 మంది దాకా కలెక్ట్ చేసినావు ఎవరు పట్టుకోలే అనుకుంటున్నావు కదా ఇట్లా నడుపుకుంటా మంచిగా డబ్బులు సంపాదించుకుంటా జాలీగా బయట తిరుగుకుంటా ఎంజాయ్ చేసుకుందాం అనుకుంటున్నా వాళ్ళేమో కష్టపడి డబ్బులు సంపాదించు వాళ్ళ డబ్బులతో నువ్వు ఎంజాయ్ చేసాడు సిగ్గు శరం లేదు ఏం లేదు ఎందుకు ఈ పుట్టడం అంటే పోయి బావిలో పోయి సావు పడి సావు ఎక్కడైనా రోడ్డు మీద పోయి మా డబ్బుల మీద నువ్వు బతకడం ఎందుకు మరి కథలు చేస్తున్నావు కథలు ఒక లేడీ కాబట్టి మర్యాద ఇస్తున్నా లేకుంటే ఈ పార్టీకి చెంప బలిగేది మళ్ళీ కొట్టారా అయింది నువ్వు చేసే పనికి ఎవరు ఊకుంటారు అనుకున్నావు అయింది పోయి స్టేషన్ వేసి కుమ్మిస్తా ఏమనుకుంటున్నావు ఏమని ఇస్తావు చెప్పు డ్రామాలు ఆపు నీకు తెలియదు ఏంటంటే అక్కడ రికార్డింగ్ అవుతుంది కెమెరా దాని వెనకాల కిటికీ వెనకాల దాపెట్టినాం రికార్డింగ్ అవుతుంది ఏం చేయమంటారు ఇప్పుడు చూపి చెప్పు ఏమంటారు నువ్వేం మాట్లాడలే అంతోటి ఎందుకు పెడతారు నువ్వు చేసే ఎంత డ్రామాలు చేస్తున్నావు ఇట్లా వీకొని అన్ని నాకు మానభంగం చేశారు అన్నారు కదా ఎవరు చేశారు ఇట్లా ఇట్లా చేసుకుని అన్ని రికార్డ్ అయినాయి ఇప్పుడు చూపిద్దామా ఎందుకు పెడతావు నువ్వు మస్తు డ్రామాలు లేకపోతే మిమ్మల్ని నిన్నే ఏదో చేసినట్టు ప్రూవ్ చేసేటట్టు ఉన్నావు నువ్వు కన్నింగ్ లేడీ లేక ఇంకా ఏంది ఏమనుకుంటున్నావు మొత్తం ఇప్పుడు నీ గురించి బండారం బయట రికార్డింగ్ చేసినావు నువ్వు చేస్తున్నావు డ్రామాలన్నీ ఆ డ్రామాలన్నీ రికార్డ్ అయినాయి ఏమేమి తప్ప నీకు ఎవరేమన్నారు ఆగు నీకు ఇందాకేమన్నా ముగ్గురు కలిసి మానభంగం చేసిన ఇప్పుడు చెప్పు అక్కడ రికార్డ్ అయింది కదా నువ్వు ఎంత డ్రామాలు వేసినా చూపిద్దాం పోయి స్టేషన్ పోయి మాట్లాడదాం డబ్బులు ఇచ్చేస్తావా ఇప్పుడు ఇంతసేపు ఎవరు మోసం చేసిరన్నావు కదా ఇంతసేపు మీరు నా గురించి ఏం చెప్పినావు నువ్వు కాదు ఆ డబ్బులు తీసుకోలేన్నావు కదా ఇప్పుడు బయట కెమెరా చూపేగానే బయట పెడతాను తప్ప అంటే అయిపోదు ఆడు ఇన్ని రోజులు కష్టపడి సంవత్సరం దాకా సంఖ నాకు ఇచ్చిన 4 లక్షలు తీసుకొని ఇప్పుడేమో ఆ లెక్క ఇంకెంతమందిని చేసినావు నువ్వు కథలు చేస్తున్నావు నువ్వు ఎవరు చేయలేదు అన్ని బయట పడతాయి నువ్వు ఆపేది లేదు ఏం లేదు మేడం ఊకో చాలు చేయి వదిలి మాట్లాడే ఏం మాట్లాడుతున్నావు అట్లనే వాళ్ళతో డబ్బులు గుంజాలి ఎట్లా ఏంది పెళ్లి చేసుకోకుండా ఇట్లా తిరిగి ఇదే పని చేస్తున్నాడు ఎందుకు ఏమిస్తావు డబ్బులు ఇచ్చేస్తే మిగతా వాళ్ళ డబ్బులు దొబ్బింది ఎవడిస్తాడు 20 మంది దాకా నువ్వు చేసినావు అన్ని చేయి వదలమ్మా నువ్వు చేయి పట్టుకొని అన్ని అదే నీ డ్రామాలు
మస్తు బాగా నేర్చుకున్నావు, ఇదే బిజినెస్ బాగా నడుపుతున్నావు అనుకుంటున్నావు. పద స్టేషన్ పోయి మాట్లాడుతున్నావు. గో చేయి వదిలి స్టేషన్ దగ్గర పద అంటున్నావు. ఏం అర్థం చేసుకోవాలి? ఆడపిల్ల ఇందాక నుంచి ఆడపిల్ల ఇట్లానే చేస్తారు. ఎవరైనా చచ్చిపోవాలండి, సావాలి, బతకడం వేస్ట్. ఒక మందిని మంది డబ్బు ముంచి తినకుండా సావాలి. మరి వాళ్ళు మీ ఫ్యామిలీ వాళ్ళు వాన్ ఫ్యామిలీ ఏమవుతారు మరి? వాడు కష్టపడింది. పద నువ్వు ఫస్ట్ స్టేషన్ వద్దు సార్, పద ఫస్ట్